పార్వతి పార్వతి నీకేం కాలేదు కదా పార్వతి, నీకేం కాలేదు కదా? నాకేం కాలేదు. నాకు తెలుసు పార్వతి, నువ్వు బతికే ఉంటావు నాకు తెలుసు. నిన్ను నా నుండి ఎవరు వేరు చేయలేరని నాకు తెలుసు. నాకు తెలుసు, నాకు తెలుసు. అవును పెద్దబాబు గారు, నన్ను మీ నుండి కానీ ఈ ఇంటి నుండి కానీ ఎవరు దూరం చేయలేరు. బావుగారు, ఇది కళ అక్క, ఇది నిజమా? రామచంద్ర, నువ్వు ఉన్నావయ్యా. ఈ ఇంట్లో శోకాలు తీయకూడదని పార్వతిని బతికించావు తండ్రి. ఈ ఇంటి పెద్ద కోడలు పార్వతి, అన్యాయం జరగదు. నా మనవాళ్ళని మోసే నీకు ఎప్పటికీ అన్యాయం జరగదమ్మా. మీరిద్దరూ ఈ ఇంటికి వారసులు ఇవ్వబోతున్నారమ్మా. అంటే ఇది బతికి రావడం ఏంటి? అమ్మా అమ్మా, చూడమ్మా, నేను చెప్పాను కదా, పార్వతికి ఏం కాదు, ఏం కాదు. ఏమీ కాదు అన్న నీ నమ్మకాన్ని నిరూపించావు నాన్నా. దేవుడున్నాడక్కా, నాకిప్పుడు ఊపిరాడుతున్నట్టుంది. పార్వతి, అసలు నువ్వు కారు డిక్కీలోకి ఎందుకు వెళ్ళావు? అవును, అది నన్ను క్షమించండి అయ్యగారు. పర్లేదమ్మా, నీకేం కాలేదు, అచ్చాలు నాకు. యాక్సిడెంట్ అయినా నువ్వెలా బతికి బయటపడగలిగావు పార్వతి? దేవుడా, ఇక ఇందులో నుంచి నేను బయటపడలేనా? అయ్యో, కడుపు నొప్పిగా ఉంది. నా బిడ్డకి ఏమైనా జరుగుతుందేమోనని భయంగా ఉంది. దేవాసారు వాళ్ళ కార్లా ఉందే. కారుంది కానీ ఎవరు లేరేంటి? అమ్మా పార్వతి, జాగ్రత్త 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 దిగు. పార్వతి, నువ్వెందుకు డిక్కీలో ఉన్నావు? ఏమైంది? శేఖరన్న, నువ్వు గనక రాకపోయి ఉంటే నేను నా బిడ్డ చచ్చిపోయేటోళ్ళం. ఆ అమ్మోరు తల్లే నిన్ను ఇటు పంపినాననుకుంటా. ఏం జరిగిందమ్మా? ఈ డిక్కీలో ఎందుకున్నావు? శేఖరన్న, ఇంట్లో ఉన్నది అఖిలాండేశ్వరి అమ్మగారు కాదు. ఏంటి? అవునన్నా, అమ్మగారిని ఆ నీలాంబరి కిడ్నాప్ చేసినది. ఈ విషయం ఇంట్లో ఎవరికి చెప్పినా ఎవరు నమ్మలేదన్నా. అందుకే వాళ్ళని వెంబడించడానికి ఇట్ట దాక్కున్నాను. కానీ నన్ను చంపేయాలని చూశారు. ఈయన ఏడో ఉన్నారన్నా. ఉండని, నిన్ను చంపాలనుకున్న వాళ్ళకి గుణపాఠం చెప్పాలి.
ఇక్కడ ఉండకూడదు. మనం ఇంటికి వెళ్దాం పదమ్మా. అమ్మగారు అమ్మగారిని కాపాడుకోవాలన్నా. నన్ను తీసుకెళ్ళన్నా. పోదాం. సరే పద, బండి ఎక్కు. అన్నా అన్న ఆపన్నా. ఈయన్నే ఎక్కడమ్మా? ఈయన్నే అన్నా. ఇక్కడ? అదిగో అక్కడే చూశానన్నా. సరే చూద్దాం పద. రా అన్నా. నేను తప్పించుకుంటానని ప్లేస్ మారుస్తున్నారా? చాముండేశ్వరి మేడం చెప్పిందే చేస్తాం మేడం. నీలాంబరి మేడం చెప్పింది చెప్పరా? మీ పెద్ద కోడలు పార్వతి యాక్సిడెంట్ లో చచ్చిపోయింది. పార్వతిని గాని నా వాళ్ళని గాని ఏ ఒక్కరిని మీరు ఏమీ చేయలేరు. చేస్తే మాత్రం మీరు ఎవరు బతకరు. ఈ మాట చాముండేశ్వరికి చెప్పండి. ఎక్కడా లేరు కదమ్మా. తీసుకెళ్లిపోయారేమో శేఖరన్న. కాపాడుకోవాలి. మా అమ్మగారిని కాపాడుకోవాలి. ఇక్కడ ఎక్కడని వెతుకుతామమ్మా. ఏడవకు. ఇక్కడి నుంచి మేడంని ఎక్కడికి తీసుకెళ్లారో నేను కనుక్కుంటాను. ఈ రోడ్లో సీసీ కెమెరాలుంటాయేమో చూస్తాను. నువ్వు ఇంటికెళ్ళమ్మా. దేవాసారు వాళ్ళకి చెప్పకుండా వచ్చావు కదా, కంగారు పడుతుంటారు. మేడం జాడా నేను కనుక్కుంటానులే. పద, ఆటో ఎక్కిస్తాను. పదమ్మా. శేఖరన్న నేను కనుక్కుంటానులేమ్మా. ఆటో ఆపు. ఎక్కడికి వెళ్ళాలి సార్? జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 10. ఓకే సార్, ఎక్కండి. శేఖరన్న నువ్వు ఎక్కమ్మా. అమ్మగారిని ఎట్టకైనా నేను కాపాడాలా. చూస్తానులేమ్మా. నువ్వు వెళ్ళు, వెళ్ళమ్మా. జాగ్రత్తమ్మా. సరే అన్నా. ఆ దేవుడు నా దేవుడి నుండి ఎట్టా దూరం చేస్తాడు. చేయలేనని నన్ను బతికించినాడు. ప్రమాదం జరిగినా నీకేం కాలేదు పార్వతి. లేదంటే పరిస్థితి ఇంకోలా ఉండేదమ్మా. పార్వతి, ఆ దేవుడు ఈ ఇంటి కోసమే నిన్ను క్షేమంగా పంపించాడు. నిజం అమ్మగారు. ఈ ఇంటి కోసమే నన్ను ప్రాణాలతో పంపించాడా దేవుడు. ఈ ఇంటి కోసమే, ఈ ఇంటిని కాపాడడం కోసమే ఆ దేవుడు నన్ను పంపించినాడు. ఏమైంది పార్వతి? మళ్ళీ అలా మాట్లాడతావేంటి? లేదు సినమ్మగారు. అమ్మగారు నాకు అప్పచెప్పిన బాధ్యతల్ని గుర్తు చేసుకుని చెప్తున్నాను. ఈ బరువుని తిరిగి అమ్మగారు మోసేదాకా అన్నీ నానే చూసుకోవాలి కదా. పార్వతి, నీ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని మన శత్రువులు పనిన వలలో నువ్వు పడ్డావు. అందుకే ఇలా జరిగింది. లేదంటే కార్ డిక్కీలో నువ్వెందుకు వెళ్తావు? నా కోడలు నన్నింకా అనుమానిస్తోంది పెద్ద బాబు.
అలా అని బాధపడట్లేదు. నేనప్ప చెప్పిన బాధ్యతను నిర్వర్తిస్తుందని ఒక పక్క సంతోషంగా కూడా ఉంది. సర్లే, అవన్నీ ఎందుకు గాని, ఖుషి ఆ బట్టలు నగలు ఇవ్వు. ఇదిగోండి ఆంటీ. నేను షాపింగ్ కి వెళ్ళింది కూడా మీకోసమే. పార్వతి, ఐశ్వర్య, ఐశ్వర్య తీసుకోమ్మా. థ్యాంక్ యూ ఆంటీ. బిడ్డలు తల్లిని అవమానించిన తల్లి మాత్రం బిడ్డలను అనుమానించదు. మీ ఇద్దరు నాకు నా బిడ్డలతో సమానమే. జరిగిందంతా మర్చిపోయి సంతోషంగా సీమంతం జరిపించుకోండి. మీ నాటకాలు నా దగ్గర కాదు. మా అమ్మగారు క్షేమంగా ఇంటికి వచ్చేదాకా మీ ఆగడాల్ని నేను భరిస్తాను. పార్వతి, ఆ నీలాంబరి చేసిన కుట్రకి నువ్వు మనసు పాడు చేసుకోకుండా ప్రశాంతంగా ఉండమ్మా. అట్టగే అమ్మగారు. మీరెంతో ఇష్టంగా జరిపిస్తున్న సీమంతమిది. చీరలు, గాజులు, పసుపు కుంకుమలిస్తారు. నా బిడ్డకు ఇంకో బహుమతి ఇస్తారా అని కోరుకుంటున్నాను. అఖిల ఇవ్వలేని కానుక ఉంటుందా పార్వతి? అడుగు. ఒక్క నిమిషం అయ్యగారు. పార్వతి, ఏంటది? చెక్ బుక్స్ అమ్మగారు. ఈ ఇంటికొచ్చే వారసుల కోసం నాయనమ్మ సంతకాలెట్టిన చెక్కులిస్తే ఏదైనా కొనుక్కొని జ్ఞాపకంగా దాచిపెడతాను. ఎక్కువే ముద్దమ్మ గారు. సెరో బిడ్డకు సెరో 1,00,000 రాసేస్తే చాలు. చెక్ ఎందుకు వదినా? మామ్ క్యాష్ ఇస్తుంది. అట్ట వద్దు సినిబాబు గారు. అడిగితే కోట్లైనా కుమ్మరిస్తారు అమ్మగారు. వారసులంటే అంత ప్రేమ కదా. కానీ డబ్బులైతే వాటితో కొనుక్కున్న రుజువు ఉండదు. అదే చెక్ బుక్ అయితే సాక్ష్యం ఉంటుంది. పార్వతి, నువ్వు అవును పెద్దబాబు గారు. మీరమ్మగారి చెక్కులను జాగ్రత్తగా దాచిపెట్టుకున్నట్టే నాన్న కూడా తిరిగి బ్యాంకుల కాడ అడిగి తెప్పించి భద్రంగా దాచిపెడతాను. పిల్లలు పెద్దయ్యాక మీ నాయనమ్మ సంతకాలెట్టిన చెక్కులు చూడండి వాళ్ళకి చూయిస్తాను. వాళ్ళు వాటిని చూసి చాలా మురిసిపోతారు. వావ్, గ్రేట్ థాట్. బ్యూటిఫుల్ అమ్మా. పార్వతి, పల్లెటూరి దానివైనా
చెక్ మీద సైన్ కావాలని అడుగుతూ నాకే చెక్ పెడుతున్నావని అర్థమైంది. అక్క, లక్షే కదా కావాలంటుంది, సైన్ చేసి ఇచ్చే. ఆంటీ తర్వాత రాసిస్తారా? పర్లేదు, పెన్ ఉంది. ఇదిగోండి. తర్వాత ఎందుకు అమ్మగారు, ఇప్పుడే రాసివ్వండి. దాందే ఉందమ్మా. నీ కోరిక కాదంటానా? నా స్థాయికి తగ్గ బహుమతులు కొనుక్కో. నీకు ఎంత కావాలంటే అంత రాసుకో. బ్లాంక్ చెక్ మీద సంతకం పెడుతున్నాను. నాతోనే పెట్టుకుంటావా పార్వతి? పార్వతి, ఇప్పుడు హ్యాపీనా? అమ్మ నీ కోరిక తీర్చింది కదా. సరే పద. థ్యాంక్స్ అమ్మా, పద. హ్యాపీ కదా? పద. కట్టి పడేశావు కాని కట్లు విప్పుకుంటానే పార్వతి. చూస్తాను. పార్వతి ఇలా ఎలా చేసింది? ఒకవేళ తను అనుకుంటున్న దాంట్లో నిజమేమైనా ఉందా? నువ్వు అలా ఎలా ఆలోచిస్తావు ఐష్? లేదురా, ఇంట్లో పరిస్థితులు మెరుగవుతున్న టైంలో ఇలా జరిగింది. వదిన అమాయకురాలు ఐష్. నీలాంబరి మాయ చేసి మామ్ నుంచి వదిన్ని దూరం చేయడానికి ప్లాన్ చేసి ఉంటది. నీలంబర్ ప్లాన్ అయినా పార్వతి తన ప్రాణాలు పణంగా పెట్టిందంటే తన వైపు నుండి కూడా ఆలోచించాలి కదా. ఐష్, మామ్ని మామ్ కాదని ఎలా అంటావు? ఇలా అనుకుంటారనే నీలంబరి అలా ప్లాన్ చేసిందేమో. బంగారం, పార్వతిని మామ్ యాక్సెప్ట్ చేసి శ్రీమంతం కూడా చేయాలనుకుంటున్నప్పుడు మామ్ని ఎలా నిలదీస్తావు? తలుచుకుంటేనే ఏదోలా ఉంది. కరెక్టే, కానీ పార్వతి గుడ్డిగా నమ్మదు, కావాలని అలా చేయదు. ఐశ్వర్య, చిన్నబాబు నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా? పార్వతి అన్న దాని గురించి ఆలోచిస్తున్నారా? దాని మొహం. పార్వతి అఖిలక్కను అనుమానించి కోరి కష్టాలను తెచ్చుకుంటుంది. సర్లే, ముందు గోరింటాకు పెట్టుకో ఐశ్వర్య. అఖిలక్క నీకోసమే పంపించింది. మామ్ పంపించిందా? ఇటువు. నా చేత ఏ పని చేయించావు గాని నువ్వే ఐశ్వర్యకి గోరింటాకు పెడతావని నాకు బాగా తెలుసు. ఇదిగో ఐషు, చేతులకు మాత్రమే కాదు కాళ్ళకి కూడా పెట్టుకోవాలి. ఒంట్లో వేడి తగ్గిపోయి ఆరోగ్యంగా ఉంటారు నువ్వు నీ బిడ్డ. ఖచ్చితంగా కాళ్ళకు పెట్టాలా పిన్ని? కాళ్ళు పట్టుకోవడానికి ఫీల్ అవుతున్నా? అలా ఏమనుకోవట్లేదు బంగారం, జస్ట్ కన్ఫర్మేషన్ కోసం అడిగాను అంతే.